ददामि अथ मङ्गलनीराजनं समर्पयामि ఆదోనిలో ఈరోజు మరొక 2 బస్సుల్ని కొత్త బస్సుల్ని ఆర్టీసీలో ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 19 కొత్త బస్సుల్ని, జాగ్రత్తగా వినాలి, 6 నెలల సమయంలో 19 కొత్త ఆర్టీసీ బస్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం. దాంట్లో సూపర్ లగ్జరీ బస్సులు 3, ఎక్స్ప్రెస్ బస్సులు 13, అద్దెకు తీసుకున్న బస్సులు 2, హైర్ ప్రివిలేజ్ పల్లె వెలుగు విలేజ్ సంబంధించిన బస్సు 1, మొత్తం 19. దీంట్లో 2 హైదరాబాద్కి, 1 చెన్నైకి, 4 బెంగళూరుకి, 3 అనంతపూర్కి, 5 శ్రీశైలంకి, 1 కర్నూలుకి, 1 పల్లె వెలుగు బస్సుని పత్తికొండకి. ఈ విధంగా ప్రజలని సుఖవంతమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణం కోసం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రయాణికులు తొందరలో ఎక్కడో చోట ఏదో ఒకటి దొరికితే ఎక్కేద్దామని మెయిన్ రోడ్ల మీద నిలబడుకొని ఉంటారు. దొరికితే జీప్ ఎక్కేస్తారు, లారీ ఎక్కేస్తారు, ఇంకా ఆటోలు ఎక్కేస్తారు, రకరకాలు ఎక్కుతారు. బట్ వీటిలన్నిటిలో కూడా డ్రైవర్ ఎటువంటి వాడు చూస్తారా? వాడికి అనుభవం ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా చూసి ఎక్కుతారా? ఏదో మనకు అర్జెంటుగా పని అయిపోవాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా పని మీద వెళ్ళాలని ఆలోచన చేస్తారు. ఒక్కసారి ఆర్టీసీ వైపున చూడండి, బ్రహ్మాండమైన అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు, కండిషన్లో ఉన్నటువంటి వెహికల్. ఏ రోజు మనం అరుదుగా చూస్తాం కండిషన్లో లేకుండా ఎక్కడో దేని మీద ఎక్కించేసినటువంటి ఆర్టీసీ బస్సును తక్కువగా చూస్తాం. పూర్తి కండిషన్ ఉంటేనే బయటికి తీస్తాం. ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి ఆదోనిలో కొత్త బస్సులు 19 కొత్త బస్సులు, ఇవన్నింటినీ చూడండి, బ్రాండ్ న్యూ, ప్రైవేటు బస్సులతో పోటీ పడే విధంగా కొత్త ఆర్టీసీ బస్సులను తెచ్చాం. బ్రహ్మాండ లోపల స్టీల్ ప్యానలింగ్ అయితేనేమి, బ్రహ్మాండమైన కుషన్ సీట్లు అయితేనేమి, రిలాక్సింగ్ సీట్లు అయితేనేమి, హెడ్ రెస్ట్ అయితేనేమి, హాయిగా కొన్ని నాన్ స్టాప్ కర్నూలుకు ఉన్నాయి, కొన్ని 3 స్టాపులు కర్నూలుకు ఉన్నాయి. అంటే ఎవరు కూడా కార్ల గురించి కానీ ఇంకోటి సొంత వెహికల్స్ గురించి ఆలోచన, తక్కువ ఖర్చుతో ఏ ఊరికన్నా వెళ్ళగలిగే విధంగా ఏర్పాట్లు చేసి. ఇంకొక గొప్ప విషయం కూడా, కర్నూలు జిల్లాలో కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాయలసీమ మొత్తానికి చూస్తే కూడా ఏ డిపోలో కూడా 6 నెలల్లో 19 బస్సులు ప్రారంభించింది లేదు. ఒక్క ఆదోనికి మాత్రమే ఈ అదృష్టం దక్కింది. ప్రజల సౌకర్యం కోసం కృషి చేస్తూ ఉన్నాం. ప్రజల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చడానికి, క్షేమంగా ప్రయాణం చూసుకోవడానికి మంచి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దయచేసి వీటిలన్నింటినీ కూడా అనుభవించి ఆనందపడి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తొందరగా బస్సులు తీసుకొచ్చి రావడంలో నా కృషిని మాత్రమే నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను తప్ప ఈ బస్సులని నేను ఇంటింటి పెట్టినానని కానీ, నేను ఇప్పుడు పోయి షోరూమ్కి వెళ్ళి పట్టుకొస్తున్నానని కానీ నేను చెప్పాల. ప్రభుత్వం దగ్గర ఈ ఇండెంట్ ఉంది ఆల్రెడీ. నేను ఎక్కువ రిక్వెస్ట్ పెట్టుకుంటాను. నాకు తెలిసిందంతా కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నది కాదు, ప్రభుత్వం దగ్గర ఆఫీసర్ల దగ్గర ఉన్నాడు. ఆదోనికి ఏది ఎక్కువ ఉంటే మాకు ఇచ్చేయండి అని అడుక్కోవడమే తెలుసు నాకు. అంతకు మించి నేను పెద్ద క్లెయిములు కూడా చేయను. ఓకే, నేను దీని మీద పెద్ద ఆరోపణలు కూడా ఏమీ లేవు. నేను దీని రాజకీయం ఎందుకు చేయాలి? నేను ఊరికి వెళ్ళాను. ఒక ఊరికి వెళ్తే చిన్నపిల్లలంతా అడిగారు, మాకు స్కూల్ టైంకి బస్సు పెట్టండి, ముందు సామగల్లో పొద్దున 6 గంటలకే వస్తా ఉంది, మాకు 8 గంటలకి ఇవ్వండి అన్న. అప్పటికప్పుడే మేము ఇక్కడ వీళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని 7:45కు మార్చాం. ఈరోజు పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తాం.